పవన్ కళ్యాణ్‌కు అసలు ఏమైంది? సో, ఎప్పుడు చూసినా కూడా ఈ మధ్యన హెల్త్ బాలేదంటూ ఆయనైతే ఏ మీటింగ్‌కి క్యాబినెట్ మీటింగ్‌లకు కూడా హాజరు కాలేకుండా వెళ్ళిపోతున్నారు. నిన్న కూడా ఆయన సగంలోనే క్యాబినెట్ మీటింగ్‌లో నుంచి వెళ్ళిపోయారనమాట. సో, అసలు ఆయనకి స్పాండిలైటిస్ ఉందని చెప్పి జన సైనికులు ఆళ్ళ టీం నుంచి అయితే మెసేజ్ ఇస్తున్నారనమాట. సో, మరి అది ఇంతకుముందు కూడా షూటింగ్‌లు చేసేటప్పుడు ఇంజెక్షన్స్ వేసుకొని చేసేవాళ్ళు. సో, ఆయనకు అసలు ఓపిక ఉండట్లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా బలహీనం అయిపోయారని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో, మరి ఒక పొలిటికల్ లీడర్‌గా ఉంటూ సినిమాలు కూడా చేస్తూ ఒక టాప్ ఫామ్‌లో ఉన్న ఒక మనిషి ఫిట్నెస్ లేకుండా ఎలా ఉంటారని చెప్పి అందరు ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారనమాట. సో, ఆయన ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని, సో ఇదివరకు ఎట్లా ఉన్నారో అదే రేంజ్‌లో ఆయన ఫిట్నెస్ చేయమని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో, మరి పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి చాలామంది ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారనమాట. సో, ఆయన దగ్గర దగ్గర సంవత్సరన్నరగా ఈ స్పాండిలైటిస్‌తో బాధపడుతూ అట్లా ఏది కూడా షూటింగ్‌లకు కూడా సరిగ్గా వెళ్ళలేక అటు పొలిటికల్‌గా కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో, మరి ఆయన హెల్త్ బాగుండాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ గుళ్ళకెళ్ళి పూజలు చేస్తూ అభిషేకాలు కూడా చేస్తున్నారనమాట. సో, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫిట్నెస్ పైన దృష్టి పెట్టట్లేదు, అసలు ఆయనకి ఏమైంది అంటూ కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాగే 3 సినిమాలు కూడా కమిట్ అయ్యి వాటి షూటింగ్‌లకు కూడా వెళ్ళట్లేదు, అట్లనే క్యాబినెట్ మీటింగ్‌లకు కూడా వెళ్ళట్లేదు అని చెప్పి ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారనమాట. సో, మరి దీనికి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి అడిగేది ఎవరు, దాని నుంచి ఆయనకు సమస్య ఏంటని బయటపెట్టేది ఎవరు అని చెప్పి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన అసలు ఏమైనా క్లారిటీ ఇస్తారా, సో అలా ఎప్పటికప్పుడు హెల్త్ బాగాలంటూ తప్పించుకుంటారా అని చెప్పి అటు అభిమానులు అలాగే జన సైనికులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. సో, మరి పవన్ కళ్యాణ్ గారు నీట్‌గా మళ్ళీ హెల్తీగా వచ్చి ఆయన బాడీని ఎక్సర్సైజ్‌లో పెట్టుకొని ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పి అందరూ కూడా సూచిస్తున్నారనమాట. సో, మరి అది ఇంకా ఆయన పర్సనల్‌గా ఆయన ఇది తీసుకుని అప్పుడు చేయగలిగితే తప్ప ఆయన మళ్ళీ నీట్‌గా ఇదివరకట్లాగా ఉన్న ఫామ్‌లోకి రాలేరు. సో, మీటింగుల టైంలో తప్ప ఇంకెక్కడ కూడా ఆయన ఎనర్జీగా కనపడలేకపోతున్నారు. సో, మరి ఎనర్జీగా రావాలి, ఫిజికల్‌గా ఫిట్నెస్ అవ్వమని చెప్పి ఇప్పటికే ఫ్యాన్స్ అలాగే సినిమాలో ఉన్న కొంతమంది అభిమానులు ఎవరైతే హై ప్రొఫైల్ ఉన్న యాక్టర్స్ కూడా ఆయనకైతే సూచిస్తున్నారు. సో, మరి ఆయన విని అలాగే మార్పు చెందుతారా, లేకపోతే అట్లనే బాధపడుతూ ఉంటారా, లేదా ఏంటనేది కూడా ఫ్యాన్స్కి అర్థం కాని పరిస్థితి. మరి చూద్దాం ఆయన యాక్టివ్గా పొలిటికల్లో పార్టిసిపేట్ చేసి సినిమా షూటింగ్లు కూడా యథావిధిగా వెళ్తారా లేదా అని.